హాయ్ వ్యూవర్స్, నమస్తే అండి. వెల్కమ్ టు ప్రసాద్ ఆన్లైన్ స్పోకెన్ హిందీ. ఓకే. ఎస్, ఇది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. మీరు యాక్చువల్గా ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈవెన్ అంటే స్పోకెన్ హిందీ ఛానల్స్లో ఏది కూడా ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ ఎవరు చేయలేదు. ఇది ఏంటంటే మనం రెగ్యులర్గా మన ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య, పిల్లల మధ్యలో, అదో స్కూల్కి వెళ్ళేటప్పుడు హర్రీ బరీలో మనకి చాలా విషయాలు మాట్లాడతాం కదండి. చాలా విషయాలు మాట్లాడుతుంటాం. దీన్ని ఒక కాన్సెప్ట్గా తీసుకొని నేను మీకు ఇక్కడ మీతో మాట్లాడించడం ట్రై చేస్తున్నాను. ఓకే, మీరు ఏం చేస్తారంటే, నేను తెలుగు సెంటెన్స్ ఉంది కదా, జస్ట్ లైక్ మన వీడియోస్ లాగా. ఓకే, నేను తెలుగు సెంటెన్స్ చెప్తాను, మీరు హిందీలో ట్రై చేయండి, తర్వాత డిస్ప్లే చేస్తాను, మళ్ళీ ఆన్సర్ రిపీట్ చేయండి. ओके, यस, रेडी। तो क्या करना है, एम చేయాలి, अच्छी लगी तो लाइक कीजिए, कमेंट कीजिए, अपने दोस्तों को शेयर भी कीजिए। ఓకే, यस, शुरू करें। ఓకే, ఇక్కడ ఒక వైఫ్ హస్బెండ్ తో మాట్లాడుతున్నమాట, వాళ్ళిద్దరు కాన్వర్జేషన్. ఓకే, వాళ్ళిద్దరు కాన్వర్జేషన్. ఓకే, వైఫ్ అంటున్నారు అనమాట, పత్ని బోల్ రही है, మీరు త్వరగా లేవండి, మీరు త్వరగా లేవండి, అబ్ జల్దీ ఉఠియే, అబ్ జల్దీ ఉఠియే, లేవండి, లేచి బ్రష్ చేయండి అంటారు, లేచి బ్రష్ చేయండి. ఉట్కర్ బ్రష్ కీజియే, ఏమనాలి, లేచి బ్రష్ చేయండి. ఉట్కర్ బ్రష్, ఉఠో బ్రష్ కీజియే అనకూడదు, ఓకేనా. ఉఠియే బ్రష్ కీజియే అన, లేచి ఉట్కర్ బ్రష్ కీజియే, ఉట్కర్ బ్రష్ కీజియే. కాఫీ తెస్తాను అన్నమాట, కాఫీ తెస్తాను, ఇంకా తేలేదు, కాఫీ తెస్తాను, కాఫీ లాਉਂగి, కాఫీ లాਉਂగి. तो कॉफी लाऊंगी, उठकर ब्रश कीजिए, లేచి త్వరగా బ్రష్ చేయండి, కాఫీ తెస్తానని చెప్తున్నారు అనమాట, ఎవరు, వైఫ్. కాఫీ లాऊंगी. ఓకే, కాఫీ తాగి పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయండి. కాఫీ తాగి అంటే అట్లా కాన్సెప్ట్ లా వెళ్తుంటది అనమాట. కాఫీ తాగి పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయండి. ఉమ్, कॉफी पीकर बच्चों को स्कूल में ड्रॉप कीजिए, या उतारिए అంటే దింపండి, या छोड़ दीजिए వదిలేయండి అట్లా కూడా అంటారు. ఇంగ్లీష్ అయితే డ్రాప్ कीजिए. तो कॉफी पीकर, कॉफी तागी बच्चों को स्कूल में उतारिए, बच्चों को ड्रॉप कीजिए, बच्चों को छोड़ दीजिए, ఇట్లా కూడా వచ్చు. ఓకేనా. లాస్ట్ వరకు చూడండి, లాస్ట్ వరకు చూడంటే మీకు బాగా అన్ని అర్థమవుతాయి. ఓకే, నెక్స్ట్. ఈ రోజు ఆటో అతను రాడు, ఈ రోజు ఆటో వాళ్ళ రాడు, స్కూల్కి లేట్ అయిపోతుంది, స్కూల్కి లేట్ అయిపోతుంది అనమాట. చెప్పండి, ఈ రోజు ఆటో వాడు రాడు, ఆజ్ ఆటో వాళ్ళ నై ఆయేగా, నై ఆయేగా वो आज ఆటో వల్ల నై ఆయేగా. ఇది రాలేదు అంటే, आज ఆటో వల్ల నై ఆయా, రాలేదు పాస్ట్ టెన్స్. రాడు, నై ఆయేగా, రావటం లేదు అంటే నై ఆ రా. आज ఆటో వల్ల నహీ ఆ రహా హై, రావటం లేదు, రాలేదు, నహీ ఆయా, రాడు, నహీ ఆయేగా. రోజు టైంకి రాడు ఆటో వాడు, तो ऑटो वाला रोज समय पे नहीं आता, समय को नहीं आता. ఓకే, స్కూల్ కి లేట్ అయిపోతూ ఉంది అన్నాం, స్కూల్ కి లేట్ అయిపోతూ ఉంది, స్కూల్ కి వెళ్ళే దేర్ అయిపోతూ ఉంది, దేర్ హో రహీ హై. స్కూల్ కో అనొచ్చు, యా స్కూల్ కి వెళ్ళి, స్కూల్ కి వెళ్ళి యాక్చువల్ కో పెట్టకూడదని రూలు, కేలి యూస్ చేసుకోవచ్చు. అయితే స్కూల్ కి వెళ్ళే దేర్ హో రహీ హై, లేట్ అయిపోతూ ఉంది, అది లేట్ అయిపోయిందంటే దేర్ హో గయి, దేర్ హుయి అంటాం, అంటే దేర్ హువా కూడా యూస్ చేయొచ్చు, దేర్ షీలింగ్ అవుతుంది. దేర్ హుయి, లేట్ అవుతుంది, దేర్ హోగా. అదే రోజు లేట్ అవుతుంది, స్కూల్ కి వెళ్ళే రోజు దేర్ హోతా హై, యా హోతీ హై, దేర్ హోతీ హై. ఓకే, అలాగే ఏ టెన్స్ అయినా సరే అలాగే అన్ని టెన్స్ లో మార్చి ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా హిందీ మాట్లాడటం వస్తుంది. అలా ఎవరు ప్రాక్టీస్ చేస్తారు? సో మీరు క్లాస్లో జాయిన్ అయితే నేను రోజు మీతో 1 hour ప్రాక్టీస్ చేపిస్తాను అన్నమాట. కాల్ మీ ఫర్ లైవ్ క్లాసెస్ 6300 644 329. ఓకే, ఎస్, నెక్స్ట్. వాడు తినటం లేదు, మీరు త్వరగా తినిపించండి అంటాం. వాడు తింటాం, ఎవరు, బచ్చా. एक छोटा बच्चा नहीं खा रहा है, వాడు తింటలేదు అనమాట. తినకపోతుంటే వాడు తినటం లేదు, మీరు త్వరగా తినిపించండి వాడికి అని చెప్పారు. చెప్పండి, ఓ తింటం లేదు వాడు, नहीं खा रहा है वो, बच्चा नहीं खा रहा है, తినటం లేదు నాస్తా, టిఫిన్ నాస్తా नहीं खा रहा है, మీరు త్వరగా తినిపించండి, త్వరగా తినిపించండి. आप जल्दी खिलाइए. ఖాయి అంటే తినేస్తారు, మీరు ఖాయి అన్నారు కదా, అది తెలుసు. ఖాయి అంటే తినండి, తినండి కాదు కదా, తినిపించండి, ఖిలాయి. మీరు కొద్దిగా తినిపించొచ్చు కదండి అంటారు. అబ్ థోడా ఖిలా సక్తే నా, అబ్ థోడా ఖిలాओ నా అంటారు అన్నమాట. తినిపించండి, ఖిలాయియే, అబ్ జల్దీ ఖిలాయియే, తినిపించండి, తినండి, ఖాయియే, తినిపించండి, ఖిలాయియే. ఓకే, ఇంతలో లంచ్ బాక్స్ పెడతాను, కాఫీ తీసుకోండి అనమాట. కాఫీ తీసుకొచ్చారు, ఇంతలో లంచ్ బాక్స్ పెడతాను, ఇంకా పెట్టలేదు అనమాట. ఇంతలో లంచ్ బాక్స్ పెడతాను, కాఫీ తీసుకోండి. ఇంతలో అంటే ఇతనే మే లంచ్ బాక్స్ పెడతాను, రఖూంగి,
ఇంకా పెట్టలేదు. ఎవరు చెప్పేది? వైఫ్ డైలాగ్స్ కదా. ఇతనే మే లంచ్ బాక్స్ రఖుంగి, కాఫీ తాగండి, కాఫీ తాగండి, కాఫీ తీసుకోండి కదా, కాఫీ తీసుకోండి, కాఫీ लीजिए, అంతే. నో టెన్స్, అక్కడ టెన్స్ లేదు. కాఫీ लीजिए, సో ఇతనే మే లంచ్ బాక్స్ రఖूंगी मैं, సో ఇతనే మే కాఫీ लीजिए, కాఫీ పీజిए, చాయ్ తాగండి, కాఫీ తీసుకోండి. ఓకే, కాఫీ చాలా వేడిగా ఉంది, నెమ్మదిగా తాగండి. కాఫీ చాలా వేడిగా ఉంది, నెమ్మదిగా తాగండి. కాఫీ बहुत गरम है, बहुत गर्मी है, बहुत गरम है, बहुत गरम है, నెమ్మదిగా తాగండి. నెమ్మదిగా తాగండి అంటే ధీరే సే పీజిए, ఆరామ్ సే పీజిए కూడా అనొచ్చు. అంటే ఆరామ్ సే అంటే రిలాక్స్ గా అనటం అండి. ఆరామ్ సే పీజిए, ధీరే సే పీజిए, ఆరామ్ సే పీజిए అండి. ఓకేనా. నెక్స్ట్, తాగిన తర్వాత లేచి రెడీ అవ్వండి. తాగిన తర్వాత లేచి రెడీ అవ్వండి. పీనే కే బాద్ ఉठकर తయారు అవ్వండి. తయార్ హో జాయియే, తయార్ హో జాయియే. ఓకే. మీకు వీడియో చూసేటప్పుడు మీకు ఎప్పుడైనా కంప్లీట్‌గా టైం లేదనుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా కంటిన్యూ చేయండి. మీరు సగం నేర్చుకోవడం వల్ల యూజ్ ఉండదు. లేదంటే మీరు ఆ టైంలో మీకు వీలవ్వదనుకోండి, నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా మీరు రివైజ్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఇలాంటి వీడియోస్ చూడటం వల్ల అంటే ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేయడానికి వీలుంటది. అంతేగాని చూసి నేర్చుకోవడం కన్నా ఇది ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్. అదే సెకండ్ టైమ్ చూసారనుకోండి ఇంకా బా వస్తుంది. ఓకే. తాగిన తర్వాత లేచి రెడీ అవ్వండి. పీనే కే బాద్ ఉఠకర్ తయార్ హో జాయియే, తయార్ హో జాయియే. ఓకే. నెక్స్ట్, డైరీలో సైన్ చేయటం మర్చిపోయాను, మీరు సైన్ చేయండి అన్నారు మేడం. ఓకే. డైరీలో సైన్ చేయటం మర్చిపోయాను. బోలియే హిందీ में, డైరీ में సైన్ करना भूल गया, భూల్ గయి మేడం కదండి, భూల్ గయి. ఓకే. డైరీ మే ఓకే. ఇక్కడ నేను మీకు హిందీ వర్డ్స్ ఇచ్చాను. డైరీని దైనికి అంటాం. సైన్ ఏమంటాం? హస్తాక్షర్ అంటాం అంట హిందీలో. హస్త అక్షర్, హస్తము అంటే చెయ్యి, అక్షరం అంటే లెటర్ అనమాట. హస్తాక్షర్ అంటే సిగ్నేచర్. ओके, दैनिकी में డైరీ అని పర్లేదు. డైరీ మే సైన్ కన్నా భూల్ గయి, హస్తాక్షర్ కన్నా సారీ భూల్ గయి, మీరు సైన్ చేయండి, మీరు సైన్ చేయండి. आप साइन कीजिए, आप हस्ताक्षर कीजिए, आप हस्ताक्षर कीजिए, आप సైన్ कीजिए. సైన్ కామన్ యూజ్ చేస్తాం అట్లా యూజ్ చేయొచ్చు. ఓకే. ఈ రోజు నాన్నగారు మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఓకే. ఆటో వల్ల నయ్యా ఆయన రాలేదు కదా మరి. ఓకే. ఈ రోజు నాన్నగారు మీరు స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తారు, త్వరగా రెడీ అవ్వండి అన్నారు మమ్మీ. ఓకే. జస్ట్ త్వరగా రెడీ నేను మామూలుగా యాడ్ చేశాను. ఆజ్ పాపా పితాజీ మిమ్మల్ని ఆప్కో స్కూల్ దగ్గర, స్కూల్ కే పాస్ డ్రాప్ చేస్తారు. డ్రాప్ కరేంగే, తారేంగే నైతో చోడేంగే. ఇప్పుడు మళ్ళీ, ఈ రోజు నాన్నగారు మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఆజ్ పాపా ఆప్కో స్కూల్ కే పాస్ ఉతారేంగే, చోడేంగే నైతో డ్రాప్ కరేంగే. మొత్తం ఇంగ్లీషే కదండి మనం మాట్లాడేది, సగం తెలుగు మాట్లాడేటప్పుడు అంటే అలాగా డ్రాప్ కరేంగే యూజ్ చేయొచ్చు. సాయంత్రం స్కూల్ నుంచి తీసుకురావడానికి నేను వస్తాను. ఎవరు? వైఫ్ అనమాట. వైఫ్ డైలాగ్ ఇది. సాయంత్రం స్కూల్ నుంచి తీసుకురావడానికి నేను వస్తాను. చెప్పండి. షామ్కో స్కూల్ సే తీసుకురావడానికి, లే ఆనే కే లియే, లేకర్ ఆనే కే లియే నేను వస్తాను. మే ఆऊंगी. రెగ్యులర్ లైఫ్లో అండి, రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేసే సెంటెన్స్. మిమ్మల్ని భయపెట్టేసి ఏదేదో అంతరిక్షంలో మాట్లాడే భాషలు మీకేం చెప్పను నేను. రెగ్యులర్గా మాట్లాడే ఇవి నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనకి హిందీ మాట్లాడటం వచ్చేసినట్టే కదా. ఇంతకన్నా ఎందుకు హిందీ మాట్లాడడానికి, సింపుల్ కదా. ఓకే. షామ్కో స్కూల్ సే ఆనే లే ఆనే కే బాద్ తీసుకురావడానికి, లే ఆనే కే లియే మే ఆऊंगी. బాయ్స్ అయితే మే ఆऊंगा, మే ఆऊंगा. ఓకే. వచ్చేటప్పుడు పాల ప్యాకెట్ తీసుకురండి మర్చిపోవద్దు, మేడం చెప్పారన్నమాట. వచ్చేటప్పుడు పాల ప్యాకెట్ తీసుకురండి మర్చిపోవద్దు. ఇవన్నీ రెగ్యులర్గా ఇంట్లో మాట్లాడేవేగా, కొత్తవి ఏం చెప్తున్నాను మీకు కదా. ఓకే. అయితే మీరు నేర్చుకున్న తర్వాత ఇంట్లో యూజ్ చేస్తున్నారు అనుకోండి, దానివల్ల యూజ్ ఉంటుంది, మీకు బాగా గుర్తుంటుంది, స్పీడ్గా మాట్లాడటం వస్తుంది. ఆతే సమయ్ దూద్ ప్యాకెట్ తీసుకురండి, లేకర్ ఆइए నైతో లాइए. వచ్చేటప్పుడు ఆతే సమయ్ యా ఆనే కే సమయ్ మే అనొచ్చు. ఓకే. ఆతే సమయ్ దూద్ ప్యాకెట్ లేకే ఆइए, లేకర్ ఆइए నైతో లాइए. మర్చిపోవద్దు, భూల్నా మత్, మత్ భూల్నా అంటారన్నమాట. మత్ భూల్నా, భూల్నా మత్ అనొచ్చు. మత్ భూల్ జాయియే మర్చిపోవద్దండి, మత్ భూల్ జావో మర్చిపోవద్దు. ఓకే. మత్ భూల్నా అని కూడా సింపుల్ యూజ్ చేసాం. ఓకే. अच्छा लगा, अच्छा लगा ही नहीं? ओके, थैंक यू. कॉल मी फॉर लाइव क्लासेस 6300 644 329. ओके, बाय बाय. इसी तरह अच्छे अच्छे वीडियोस करूंगा, तो आपको मुझे सपोर्ट देना है. तो प्लीज सब्सक्राइब माय चैनल, लाइक इट एंड शेयर इट. ओके, बाय बाय.